సూర్యాపేట ప్రజలను ఆరించేందుకు ఎఫ్ఎం రేడియో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. మరో 3 నెలల్లో శ్రోతలకు వీణుల విందైన పాటలతో పాటు పట్టణంలోని సమాచారాన్ని తెలుసుకునే అవకాశం లభించనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నెరవేరుతుండటంపై స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో త్వరలో ఎఫ్ఎం రేడియో కేంద్రం ప్రారంభం కానుంది. 7 ఏళ్ల క్రితం అప్పటి కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి జైపాల్ రెడ్డి సూర్యాపేటకు ఎఫ్ఎం రేడియో కేంద్రం మంజూరు చేశారు. పట్టణంలోని సుందరయ్య కాలనీలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2007లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 20 లక్షల రూపాయలతో ప్రహారీ నిర్మించారు. ఇంతలో జైపాల్ రెడ్డి శాఖ మారడం, యూపీఏ అధికారం కోల్పోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలిసిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎఫ్ఎం కేంద్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. డిసెంబరు చివరి నాటికి భవనం సిద్ధమవుతుందని గుత్తేదారుడు చెబుతున్నారు. ఆఫీస్ బ్లాక్, ట్రాన్స్మిషన్, సెక్యూరిటీ గార్డ్ రూము, సెక్యూరిటీ గార్డ్ ఉండడానికి ఇల్లు, వాటర్ ట్యాంకు, సంపు, సీసీ రోడ్లు, ఈ మా బాధ్యత. మేము నిర్మాణం చేసి ఇవ్వాలి. ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయినాయి. కడమై 20% కంప్లీట్ చేసి ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎస్సీ గారు వస్తున్నారు, ఈ గారు వస్తున్నారు, ఏఈ గారు వస్తున్నారు, జేఈ గారు వస్తున్నారు. ఇప్పటికప్పుడే మానిటరింగ్ చేస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సూర్యాపేటలో ఎఫ్ఎం రేడియో ఏర్పాటు పనులు వడివడిగా సాగుతుండటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బాంబే పెద్ద నగరాల్లో ఉన్నటువంటి ఎఫ్ఎం రేడియో మన సూర్యాపేట పట్టణానికి రావడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నది. ఈ ఎఫ్ఎం రేడియో వల్ల వినోదంతో పాటు విజ్ఞానం కూడా విద్యార్థులకు, పెద్దలకు, చిన్నవాళ్లకు, పెద్దవాళ్లకు అందరికీ మంచిగా ఉపయోగపడుతున్నది. రాబోయే రోజులలో ఈ ఎఫ్ఎం రేడియో సేవలు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. దీనికి కృషి చేసినటువంటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఎఫ్ఎం సిటీలోనే కాకుండా మన సూర్యాపేటకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దీనివల్ల మన సూర్యాపేటలో ఉన్న షాప్స్ అన్నీ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. జనవరిలో ఈ ఎఫ్ఎం రేడియో కేంద్రంలో యంత్ర పరికరాలు అమర్చాలని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. నిర్దేశిత సమయానికి పనులు పూర్తయితే మార్చి నుంచి ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభమవుతాయి.